హాయ్ ఫ్రెండ్స్, టుడే మాది నెత్తళ్ళ కర్రీ అన్నమాట. పచ్చినెత్తళ్ళు బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. దీనికి కావాల్సినవి ఏంటంటే కారం, పసుపు, సాల్ట్, ఫిష్ కర్రీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఆనియన్స్. చాలు, ఇవి సరిపోతాయి అన్నమాట. ఇంకేం నేను వేయనండి. ఇవే కొంచెం ఇంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను, ఫిష్ కర్రీ మసాలా. ఇందులో కొంచెం పసుపు, అలాగే కారం, కొంచెం ఉప్పు. ఇవి ఇలాగా కలుపుకోవాలి. సరే కదా ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకున్నాను. దీనికి ఒక 2 to 3 minutes రెస్ట్ అంటే మూత పెట్టేసామనుకోండి, బాగా మగ్గిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయింది. టమాటా అనేది బాగా మగ్గింది అన్నమాట. ఇలా స్మాష్ చేసుకున్నాము. ఇలా స్మాష్ చేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం అంటే కొంచెం చిక్కగా అన్నట్టు వస్తుంది అన్నమాట. స్మాష్ చేసుకుంటే ఇందులో మీ ఇష్టమే, మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదు చాప్డ్ అయినా చేసుకోవచ్చు ఆనియన్స్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు నెత్తళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రీగా ఉండేటట్టు, అంటే ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి గుండలాగా అయిపోతాయి అన్నమాట. సో నేను దూరంగా వేసుకుంటున్నాను. ఇలా అయితే కొంచెం నెత్తరలాగా ఉంటుంది, లేదంటే గుండగా అయిపోతుంది. కొంచెం స్పేస్ ఉండి కలయి తీసుకుంటే మంచిదండి. ఇలా ఒక 2 minutes కారం స్మెల్ పోయినంత వరకు మూత పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మూత పెట్టుకుంది, ఇలా మగ్గిందన్నమాట. సో నేను గరిటె పెట్టకుండా కుదురుతున్నాను. వన్స్ ఇది గరిటె పెడితే డెఫినెట్గా ముక్కలు అయిపోద్దండి. సో జాగ్రత్తగా చిన్న పట్టకర్ర సహాయంతో కలుపుకుంటున్నాను. ఇంట్లో లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా అంత టేస్ట్ ఉండదు. సో కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని సిమ్లోని అలాగా ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నెత్తళ్ళ కర్రీ రెడీ.